జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఒక పిచ్చి కుక్క నరేంద్ర మోడీ గారినే హత్య చేస్తానని చెప్పి చివరికి అదే హతమైపోయింది. ఇంతకు ఆ పిచ్చి కుక్క ఎవరు, అది ఎక్కడ ఉంటుంది, దాని కథ ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. న్యూస్ మాత్రం మామూలుగా ఉండదు, ఓకేనా? మొత్తానికి ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్లో మన రాకుమార్లు తమ వేటనైతే అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు. ప్రతి వారానికి లేదా ప్రతి నెలకు ఒకరిద్దరిని టార్గెట్గా పెట్టుకొని లేపేస్తున్నారు. అయితే మన రాకుమారులు అంతమొందిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఇంపార్టెంట్ తీవ్రవాదులే కావడం గమనార్హం అనమాట. అందరూ కూడా టాప్ మోస్టే, ఎవడు పిల్లబచ్చాలు ఎవరు ఉండవు, అర్థమైందా? పైగా ఈ తీవ్రవాదులంతా కూడా మన దేశానికి వ్యతిరేకంగా బాంబు పేలుళ్లను నిర్వహించేటువంటి వాళ్ళు లేక తీవ్రవాద దాడులు చేసిన వాళ్ళు కావడం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం, అర్థమవుతుందా? 2022 నుంచి మన గుర్తు తెలియనటువంటి రాకుమారులు ఈ పాకిస్తాన్లో ఈ విధంగా సెలెక్టివ్గా ఈ టెర్రరిస్టులందరినీ కూడా టార్గెట్ పెట్టుకొని లేపేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు 36 మంది పాకిస్తాన్ తీవ్రవాదంలో ఈ గుర్తు తెలియనటువంటి రాకుమారులు అంతమొందించారనమాట. అదేందిరా 36 మందిని లేపేయడం ఏందని చెప్పి మీరు అనుకోవచ్చు. వీళ్ళేమి చెప్పినా కదా, వీళ్ళేమి పిల్ల బచ్చాలు కాదు, ఏమే ఎవరు ఈ ఆకు రోడ్లు అన్నట్టు వీళ్ళు ఆకుపాకు తీవ్రవాదులు కాదు, వీళ్ళంతా కూడా టాప్ పోస్ట్ అనమాట, అర్థమైందా? అయితే ఇటీవల పెహల్గాంలో ఈ ఉగ్రవాద దాడులు చేసి 26 మంది అమాయక హిందువులను హత్య చేసిన సంగతి మీ అందరికి కూడా తెలిసిందే. ఈ దాడుల తర్వాత మన భారత ప్రభుత్వం పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్ని అయితే ప్రారంభించింది. ఈ ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లోని 9 ప్రాంతాలలోని 21 తీవ్రవాద స్థావరాలపైన, అదేవిధంగా తీవ్రవాదుల యొక్క శిక్షణ కేంద్రాలపైన, వాళ్ళ ఆయుధ డిపోలపైన మన భారతీయ ఆర్మీ మిసైల్స్తో దాడులు చేసింది. ఈ దాడుల్లో తీవ్రవాద స్థావరాలన్నీ కూడా ధ్వంసమైపోయినాయి. పైగా 200 మందికి పైగా ఈ పాకిస్తాన్ తీవ్రవాదులంతా కూడా కుక్క సాగు చచ్చారు. ఇక 4 రోజుల తర్వాత, అర్థమవుతుందా, ఇది మనం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన 4 రోజుల తర్వాత మన ఆర్మీ దెబ్బకు పోసుకొని ఈ పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది, అర్థమవుతుందా? మనం కూడా ఆపరేషన్ సింధూర్ను కొన్ని రోజుల పాటు వాయిదా వేసినాం. ఇక అప్పటి నుంచి భారత ప్రభుత్వం పాకిస్తాన్ తీవ్రవాదులు ఏమి చేయదని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు. ఇక భారత్ సైలెంట్ అయిపోయింది, ఇప్పుడప్పుడే ఏమి చేయదని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ అందుకు విరుద్ధంగా ఇప్పుడు పాకిస్తాన్లో మరొక నరరూప రాక్షసుడిని అంతమొందించినారు. ఆ రాక్షసుడి పేరు వచ్చేసి అబ్దుల్ అజీజ్. ఈ అబ్దుల్ అజీజ్ అనేవాడు జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్ అన్నమాట. నిజానికి ఈ జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థకు చీఫ్గా మసూద్ అజర్ పనిచేస్తున్నాడు. ఈ మసూద్ అజర్ తర్వాత టాప్ ర్యాంక్ టెర్రరిస్ట్ కమాండరే ఈ అబ్దుల్ అజీజ్ గాడు. సరే, ఈ అబ్దుల్ అజీజ్ అనేవాడు అత్యంత ప్రమాదకరమైనటువంటి తీవ్రవాది అన్నమాట. చెప్పాలంటే వీడొక నరరూప రాక్షసుడు. పుల్వామా దాడితో సహా భారత్ పైన మొత్తం 11 దాడుల్లో వీడి ప్రమేయం ఉండదు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వీడు ఎంత నీచుడో, అర్థమవుతుందా? అంతేకాదు గజ్వా-ఏ-హింద్ అనే సంస్థను వీడు స్థాపించి హిందువులను చంపడమే మన ప్రథమ కర్తవ్యం అంటూ ప్రసంగాలను ఇస్తా ఉన్నాడు అనమాట. ఆపరేషన్ సింధూర్ తర్వాత మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని హత్య చేస్తానని, భారత్ ఒక తీవ్రవాదిని చంపితే తాను 1000 మంది ముజాహిదీలను తయారు చేస్తానని, లక్షల మంది ముజాహిదీలను తయారు చేసి వాళ్ళతో భారత్ పైన యుద్ధం చేస్తానని, కాశ్మీర్ను భారత్ నుంచి విముక్తి కల్పించి పాకిస్తాన్లో కలుపుతానని, భారత్ను ముక్కలుగా విడగొడతామని, దమ్ముంటే నరేంద్ర మోడీ తనను అడ్డుకోవాలని చెప్పేసి నేరుగా ఎవరికి మన మోడీ గారికే సవాల్ విసిరినాడు. వీడు బలుపు చూడండి ఏ లెవెల్లో ఏ స్థాయిలో ఉండదో, వీళ్ళెంత వీళ్ళ బతుకెంత, వీళ్ళకంత డిక్కీలో దమ్ముంటే ఏమే మొన్న కానిచ్చు కదా మన భారతదేశం ఆపరేషన్ సింధూర్ పేరుతో పోయి వీళ్ళ వంగ తొక్కింది కదా, మూలేసా తొక్కింది కదా. అప్పుడు వీళ్ళు ఏం నాకుతా ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు, మన ఇంటికైనా పెగ్గలిగినారా, ఏమైనా చేయగలిగినారా? అప్పుడు యాడ్ చచ్చాడు ఈ కొజ్జాముండా కొడుకుడు, యాడ్ చచ్చినాడు అంటాలే. అంతే 10 రోజుల కల్లా ఈ పొరంబోకముండా కొడుకు శ్యామవై కనపడినాడు. పాకిస్తాన్లోని బౌల్పూర్లో నివాసం ఉంటున్నటువంటి ఈ అబ్దుల్ అజీజ్ గాడు
వాడి ఇంట్లో నుంచి బయటికి రాగానే ఒక్కసారిగా ఈ గుర్తు తెలియనటువంటి వ్యక్తులు దాడి చేసేందుకు గన్లు తీసి ఫైర్ చేసేందుకు రెడీ అయినారంట. అంతే ఆ గుర్తు తెలియని రాకుమార్ను చూసి బెదిరించేటటువంటి ఈ అబ్దుల్ అజీజ్ గాడు బుల్లెట్ తగలక ముందే గుండె ఆగి చచ్చిపోయినాడు. అర్థమవుతుందా? వాళ్ళని చూడగానే గను దిగానే ఇది పాడమైందియా. ఇంకా ఇంత అదురుముడ్డి ముండా కొడుకు వీడేంది భారతదేశాన్ని పీకేది, వీడేంది నరేంద్ర మోడీ గారిని ఏమైనా చేసేది కాదు. ఎంతకో లెక్కలకి ఇటు మొగోడేనా అంటాలే. దీంతో ఖాతా అయితే క్లోజ్ అయిపోయింది. ఇక గుర్తు తెలియనటువంటి వ్యక్తుల కోసం ఈ లపాకిస్తాన్ ఆర్మీ, ఈ లపాకిస్తాన్ పోలీసులు, ఈ లపాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు ఎప్పట్లాగానే ఎంత వెతికినా కూడా లాభం లేకపోవడంతో ఇక ఎక్కడ తమ పరువు పోతాదని చెప్పేసి భయపడిపోయి ఈ అబ్దుల్ అజీజ్ గాడు గుండెపోటుతో చచ్చినాడని చెప్పి కవర్ చేసుకున్నారు. అయితే ఈ గుర్తు తెలియని వ్యక్తుల తర్వాత టార్గెట్ వచ్చేసి ఈ మసూద్ అజర్ అనేది చెప్పి తెలుస్తుంది. చూద్దాం. అంటే వీళ్ళు మొత్తం అందరి మీద కన్నేస్తున్నారు. ఎక్కడ ఏ మాత్రం అవకాశం వచ్చినా ఎవడు కనపడినా కూడా అంతే వాడు ఆ అకౌంట్లోకి ఆ లిస్టులోకి వాడి పేరు ఎక్కుతుంది. ఆ విధంగా జరుగుతుంది. చూద్దాం ఇంకా ఏమేమి జరుగుతుందో రాబోయే రోజుల్లో. మొత్తానికి నేను కోరుకునేది ఒకటేయా, మన దేశానికి వ్యతిరేకంగా, మన దేశంలో ఉండేటటువంటి మెజారిటీ ప్రజలైన హిందువులకు వ్యతిరేకంగా ఎవడైతే పనిచేయాలనుకుంటాడో, ఎవడైతే కుట్రలు పన్నుతాడో ఒక్కడ కూడా ప్రాణంతో ఉండకూడదు. అది పాకిస్తాన్లో ఉండి, అది యాడైనా ఉండి, భూప్రపంచంలో యాడున్నా కూడా నరేంద్ర మోడీ గారు చెప్పినట్ట ఓడు శ్వాస పీల్చడానికి అవకాశమే ఉండకూడదు. అది మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.